సో వెల్కమ్ టు ఐఫిట్ మ్యాటర్స్. నా పేరు నవీన్ రెడ్డి. సో చాలా మంది కస్టమర్స్ ఎన్నో క్వశ్చన్ చేశారు. ఒక ప్రైస్ ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు, సో ఆ ప్రైస్ ని డిసైడ్ చేయడానికి ఏ రీజన్స్ ఉంటాయని చెప్తాను. ఈ వీడియో వచ్చేసి మీకు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ మ్యాటర్స్ గురించే కాకుండా ప్రైస్ అనేది ఏ ఇండస్ట్రీ అయినా సరే, మీరు బట్టలు తీసుకోండి, చెప్పులు తీసుకోండి, మ్యాట్రెస్ తీసుకోండి, లేదంటే మీరు ఇంకా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తీసుకోండి, నంబర్ ఆఫ్ ఏదైనా తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక బిజినెస్లో ఉన్నారు కాబట్టి ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తారు సార్ అని చెప్పేసి కస్టమర్ అడిగారు. ఇది మంచి క్వశ్చన్, మంచి టాపిక్. జస్ట్ ప్లీజ్ ఒక 2 minutes మీరు ఈ వీడియో చూడండి. సో ప్రైస్ డిసైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారంటే వాళ్ళకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకు ఉండే మ్యాన్ పవర్ ఎంత ఉన్నారు ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పర్చేసింగ్ కెపాసిటీ ఎంత ఉంది అదొకటి. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ ఎందుకని అంటే, ఒక మెయిన్ సిటీలో ఉందనుకోండి ఒక 5 లక్షలు రెంట్ ఉంటుంది. అదే ఒక మీడియం సిటీలో ఉందనుకోండి ఒక 1 lakh రూపీ రెంట్ ఉంటుంది. అదే మీరు వేర్ హౌస్లోకి వెళ్ళారనుకోండి, వేర్ హౌస్లో ఏమవుతుందంటే మొత్తం ఒకటే ప్లేస్లో వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, షోరూమ్ రెంట్ కానీ, మ్యాన్ పవర్ రెంట్ కానీ, ఎవ్రీథింగ్. సో మీరు ఏదైనా వస్తువు తీసుకుంటే మాక్సిమం మీరు డైరెక్ట్ వెండర్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ వెండర్ నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే మీకు కంపల్సరీ 40% మార్కెట్ షేర్ నుంచి మీకు 40% మార్జిన్ వాళ్ళు ఉండకుండా 40% ప్రైస్ కన్నా కూడా మీకు బెటర్ ప్రైస్ దొరుకుతుంది. అంటే మార్కెట్లో మీకు 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ మీకు 40% మీరు సేవ్ చేసుకున్నట్టు అయితే అనమాట. డైరెక్ట్ వెండర్తో, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తో తీసుకుంటే. నాకు తెలుసు మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ కొంతమందికి తెలియదు, పెద్ద షోరూమ్ ఉందంటే కస్టమర్ ఆటోమేటిక్లీ పెద్ద వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి అక్కడ షోరూమ్ పెద్దగా కావాలి, ప్రైస్ కాదు. సో ఎవరికైతే ప్రైస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చిన్న షాప్లో తీసుకుంటే మీకు 101% మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. ఒకవేళ మీకు పెద్ద షాప్కి వెళ్ళి వాళ్ళు మార్కెట్లో ఇప్పుడు చిన్న షాపులు 20,000కి ఇస్తే వాళ్ళు కూడా 20,000కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ షాప్లో తీసుకోవచ్చు అనమాట. సో ప్రైస్ అనేది కంపల్సరీగా మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే నలుగురు దగ్గర కనుక్కొనే ఏ వస్తువు అయినా తీసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే మీరు పెద్ద షాప్లోకి వెళ్తే కంపల్సరీ మీరు చార్జ్ ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నా మ్యాట్రెసే తీసుకోండి, నా ఐఫిట్ మ్యాట్రెస్ నాది మణికొండలో స్టోర్ ఉంది. నా మణికొండలో స్టోర్లో వచ్చేసి నాకు ఒక అమౌంట్ అనేది చాలా రీజనబుల్ రెంట్ నాది. ఆ ప్రకారమే నేను మార్కెట్లో కస్టమర్ ప్రైస్ ఇస్తాను. ప్లస్ నాది వేర్ హౌస్ ఉంది, నా వేర్ హౌస్ కూడా నాకు మీడియం రెంటే, నాది తక్కువ రెంటే. కాబట్టి నేను అవన్నీ కస్టమర్తో తీసుకోకుండా నేను తక్కువ రెంట్లోనే నాకు ఎంత బెనిఫిట్ ఉంటుందో అండ్ నాకు ఎంత తక్కువ మార్జిన్ తీసుకోవాలో అంత తక్కువ మార్జిన్ తీసుకొని కస్టమర్కి అంత మంచి క్వాలిటీ ఇస్తాను అనమాట. సో ప్రైస్ గురించి ఇది డీటెయిల్స్ అండి. సో ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ప్లీజ్ కాంటాక్ట్ మీ.